గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా పోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గురులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా ఓకే బాను యాక్చువల్ గా ఏ కాలేజ్ కి వెళ్ళినా ఒక బ్యాచ్ అని ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ మీద స్పెషల్లీ నేను చెప్తా ఆ బ్యాచ్ ఎలా ఉంటదంటే మనం కూడా చదువుకొని వచ్చాం కదా, జల్లెడ పడితే లాస్ట్ కి రాళ్ళు ఉంటాయి కదా, అవి ముత్యాలు అనమాట. ఆ ముత్యాలు ఉంటాయి. సో యాక్చువల్లీ ఆ ముత్యాల పేరేంటి తెలుసా? బ్యాడ్ బాయ్స్ అంటే చాలా మంచి వాళ్ళు అయి ఉంటాయి. ముత్యాల పేరే లాలీపాప్ బ్యాచ్. సో ఇదే ఎనర్జీ, ఇదే అల్లరి మాకు కావాలి. సో ఫైన్ విజయ్, ఇవాళ మనం ఉన్నాం నిషిత కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ తో. గైస్ యు రెడీయా? ఓకే, మంచి మంచి టాస్క్లు ఉన్నాయి, మనం పర్ఫార్మ్ చేద్దాం. వాట్స్ సో విజయ్, మా అమ్మాయిల దగ్గర ఎన్ని టాస్క్లు ఉన్నాయి? మీ అమ్మాయిల దగ్గర ఒక 3 టాస్క్లు ఉన్నాయి. ఏదో ఒకసారి పిలువు చూద్దాం. ఏయ్ నువ్వు మాతో బెట్ నువ్వు అసలు ముగ్గురు వచ్చేసేయండి. అలానే మా అబ్బాయిల నుంచి కూడా 3 టాస్క్లు పర్ఫార్మ్ చేయడానికి ముగ్గురు రెడీగా ఉన్నారు. సో ఎవరు వస్తున్నారు? బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంకేం మాత్రం లేట్ చేయకుండా హర్షరెడ్డి నీ టాస్క్ ఏంటో చూద్దాం. నీ టాస్క్ ఏంటంటే గాదిలో కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలో కందిపప్పు, గాది కింద పందికొక్కు. హర్షరెడ్డి ఇప్పుడు నువ్వు ఏంటంటే ఇదే టంగ్ ట్విస్ట్ అని 10 times రిపీటెడ్ గా కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా రిపీట్ చేయాలి. ఓకేనా? ఓకే. గెట్ సెట్ గో. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. 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 గాదిలోన నేను ఎంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వలేదు. సూపర్. ఓకే, సో అమ్మాయిల నుంచి ఎవరు పర్ఫార్మ్ చేస్తున్నారు? సో ఫైన్ శ్రీవిని, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను. ఓకే, దాన్ని సూపర్ స్టార్ కృష్ణలా పర్ఫార్మ్ చేయాలి. ఓకే ఓకే ఓకే. సో గో దేర్. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. ఓకే, నైస్ పర్ఫార్మెన్స్ శ్రీవిని, నైస్. ఓకే వెల్, ఇప్పుడు బాయ్స్ నుంచి నెక్స్ట్. ఓకే, నీ టాస్క్ ఏంటంటే చీర కట్టుకొని అమ్మాయి లాగా డాన్స్ చేయాలి. ఓకే సూపర్. కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు, ఓ గుల్లమ్మ. కన్నె బొట్టు కరిగేటట్టు, కన్ను కొట్టకుంటే వద్దు, కోరికంత నా మీద. ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా, నిన్ను ఎట్టాదుకోనే. ముద్దులిచ్చి మురిపిస్తావే, కౌగిలించి కవ్విస్తావే, అంతలోనే జారిపోతావే. మెరుపల్ల మెరిసి జానా, మన కళ్ళ ముంచ జానా.
ఓకే ఫైన్. ఇప్పుడు అమ్మాయిల నుంచి కూడా ఒక రెడీగా ఉన్నారు. సో ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ఓకే దివ్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే చంద్రముఖిలా యాక్ట్ చేయాలి. నాండా చంద్రముఖి రే గుణశేఖర్ గుర్తున్నానా? ఆకలవుతుందిరా, బిర్యానీ పెడతావా లేదా? బీర్ బాటిల్ కావాలిరా, దాహంగా ఉంది. తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా. నువ్వు లేని జీవితం, రంగు లేని నాటకం, సప్పగున్న ఉప్పు లేని సాపకూర వంటకం. నువ్వు లేని జీవితం, బైకు లేని ఎవ్వనం, గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం, గుండె బద్దలవ్వడం, అప్పడం విరగడం. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి. సో మా బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు? వెల్ సో మనోజ్, నీ టాస్క్ ఏంటంటే గుడి దగ్గర చెప్పులు కొట్టేసి మీ ఇంటి ఓనర్ కి దొరికిపోయావు. సో ఎలా మేనేజ్ చేస్తావు? ఓకేనా? ఓనర్ ఎవరు? గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళవచ్చు గాని నీళ్లు తాగించగలమా? గుర్రాన్ని చెలియదాకా తీసుకెళ్ళవచ్చు గాని లవ్వు చేయి. అయినా మనోజ్ ఎరా నాయన ఒకసారి. అంకుల్ బాబు ఇక్కడ వెళ్ళావు, మా అన్న నుంచి కనపడలేదు. గుడికి వెళ్ళండి అంకుల్. ఏ గుడికి వెళ్ళావు నాయన? హనుమాన్ టెంపుల్కి. తీర్థం పోసారా? కొద్దిగా. ప్రసాదం ఏదో అలా పెట్టారు. మరి ఏంటి నాయన మనకు ఆ బుద్ధులు, మన వంట మన వంశపరంపరంగా లేవు నాయన అవి. ఏంటి అంకుల్ అవి? ఏంటి నాయన ఈ చెప్పులు కొట్టేయడం మీద ధర్మమేనా మీకు? ఎన్ని రోజులు కొత్త పాత చెప్పులు వేసుకుంటాను. లేదు నాయన, పక్కడి చెప్పులు వేసుకుంటే సగం దరిద్రమవుతుంది. ఎత్తున కూస్తాను నాయన. కొత్త చెప్పులు ఈరోజు ఫంక్షన్ కి వెళ్తున్నాను, మా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను, కొత్త చెప్పులు వేసుకోవద్దా నాయన? ఇంట్లో మీ ఆంటీ షూ ఉన్నాయన, తీసుకుపోయి వద్దంటానా? ఆంటీ పెద్దగా అయితే అంకుల్. సైజ్ ఎంత నాన్న ఇది? గుడి దగ్గర మంచిగా ఉంటుంది. ఉన్నా నాన్న, చూద్దాం. ఏ కంపెనీది? కొలంబస్. నాన్న నాకు కూడా ఇంకా రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ నాకు కూడా ఒకసారి ఇస్తావా? చెప్పులు వేసుకెళ్తా. పాపం 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 నాన్న, మీ చిన్నపిల్లలు అట్లంటే పాపం తగ్గుతాం. మేము అంటే పెద్దోళ్ళం కదా, అన్ని ఏగొచ్చాం, మాకు పాపం అంటూ ఉండదు నాయన. గుళ్ళో బోనాలు ఉన్నాయి అంకుల్, మళ్ళీ ఇంకా కొత్త కొత్త చెప్పులు వస్తాయి. ఏ టెంపుల్ చెప్తే? కొలంబస్ కాకుండా పూమా, కొత్త పూమా వచ్చాయి, టామీ వచ్చాయి. నాయన నన్ను కూడా తీసుకెళ్ళినా, నీ కంపెనీకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. నాకు లాస్ట్ టైం మనకు చెప్పులు దొరికినా మళ్ళీ ఇవ్వబోతున్నా, అందుకే వేరే కూడా వచ్చిన. ఉన్నా నాయన, అయినా చెప్పులు కొట్టుకోవడంలో స్పెషలిస్ట్ ఉన్నా నువ్వు. నీకు నేర్పిస్తారే అంకుల్, ఏం ఫీల్ అవ్వకండి. నిన్న అటు ఇటు చూసావు, నన్ను మాత్రం వేసుకుని ఉడుకుతున్నావు. చూసేయండి, అందుకే అటు చూసిన పోలీసులు చూస్తారేమో అని. చాలా వెరీ గుడ్ నాన్న, సూపర్. ఓకే, సో ఇక్కడ మనోజ్ అండ్ గణేష్ ఆహాహా ఏం జీవించాడు అంకుల్ అక్కడ. ఇక్కడ డబుల్ జీవించాడు. ఇంకా ఆ గుడికి వెళ్తే గుర్తుపడతారని వేరే గుడికి వెళ్ళాడంట. సూపర్, వెరీ నైస్. ఎలా ఉంది? ఓకే అండ్ విజయ్, ఇప్పుడు ఒక లాస్ట్ టాస్క్ ఉంది మా అమ్మాయిల నుంచి పర్ఫామ్ చేయడానికి. ఎవరు ముందుకు వస్తున్నారు? ఓకే శ్వేత. శ్వేత, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీ లవర్ తో బ్రేకప్ అయింది, నీ రియాక్షన్ ఏంటి? ఓకేనా? నువ్వు పక్కనుంటే బాగుంటాదే, నీ పక్కనుంటే బాగుంటాదే, నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే, కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే, అట్ట
వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంటా వెళ్ళిపోతే ఎక్కడో కనుక్కుమంటాదే. వెళ్ళిపోకే శ్యామలా, ఎల్లవాకి శ్యామలా. ఏమైంది శ్వేత? ఇంకేం కావాలి బాబు, వాడు నన్ను మోసం చేశాడే. ఏమైంది? తెలుసు కదవే, వాడు నన్ను మోసం చేశాడు. లైట్ ఇవన్నీ లైట్ తీసుకోవాలి. ఏంటి బాబు లైట్ తీసుకునేది? ఎలా చెప్పు, ఎలా కుదురుతుంది? ఇలా తాగితే ఎలా చెప్పు? హెల్త్ ఖరాబ్ అయిపోతుంది కదా. వాడి కోసం నువ్వు ఆలోచిస్తావా? నీకు తెలుసు కదా మమతా, మేమిద్దరం ఎలా ఉండేవాళ్ళము. ఇవన్నీ వదిలేసుకోవాలి శ్వేత, ఇంక అంతే. ఎలా చెప్పు మమతా? నువ్వు సిన్సియర్ వే, బట్ వాళ్ళు కాదు కదా. అదే ఎలా కుదురుద్ది అదే ఆలోచిస్తున్నా. నాకు ఇది తప్ప ఇంకొకటి ఏం కనిపించట్లేదు ప్రెసెంట్. ఇలా తాగితే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది కదా. అసైన్మెంట్స్ కూడా నేనే రాసిచ్చానువే. వాడికి మొన్ననే రికార్డ్స్ కూడా రాసిచ్చానువే నేను. అలానే ఆలోచిస్తే కూర్చుంటే అయిపోతుందా? ఎగ్జామ్స్ లో చిట్స్ కావాలంటే మైక్రో జిరాక్స్ సెంటర్ ఓపెన్ చేసి లేదంటే మా ఇంటి పక్కన తీసుకొచ్చి ఇచ్చానువే నేను. వాడికి కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉందా అవే? అట్లని తాగుతూ కూర్చుంటే ఏమైతుంది వే? ఇంతకు మించి ఇంకేం మిగిలింది వే? వాడు తాగడానికి డబ్బులు లేవంటే నా పాకెట్ మనీ ఇచ్చానువే నేను. ఊరుకో శ్వేత, అలా చెయ్యొద్దు, హెల్త్ అంతా ఖరాబ్ అయిపోతుంది కదా. ఫస్ట్ నైఫ్ కావాలి. ఎందుకు సూసైడ్ చేసుకుంటావా? చంపడానికి నేను ఎందుకు చేస్తానే? వాళ్ళని చంపాలి, మనం చచ్చిపోకూడదు. వాడు నాకు కనిపిస్తే నొక్కాలనుంది. అంతేనే, చంపేవే. డన్. ఓకే కదా? ఏమైనా నా వెనుకుంటావు కదా? ఉంటా, నేను వెనకానే ఉంటా. నైఫ్ ఎక్కడ అసలు? నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజా? మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు, మన బంక చూసి కుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు. సక్సెస్ఫుల్ గా 6 టాస్క్ లో కంప్లీట్ చేశారు ఇటు గర్ల్స్ అండ్ ఇటు బాయ్స్. సూపర్ గా ఉంది. అండ్ బాను, టాస్క్ కే వీళ్ళు ఇంత ఎనర్జీ చూపిస్తే ముందు ముందు గేమ్స్ కి ఇంకెంత ఎనర్జీ చూపిస్తారో. సో లెట్స్ గెట్ ఇంటూ ది గేమ్. ఓకే, సో మన ఫస్ట్ గేమ్ పరుగు పరుగు. ఓకే వెల్, సో పరుగు పరుగు ఆడడానికి 4 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో బాయ్స్, సో అలాగే ఈ పరుగు పరుగు ఆడడానికి 4 అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. అమ్మాయిలు ముందుకు వచ్చేసేయండి. సో లెట్స్ ప్లే పరుగు పరుగు. ఓకే, సో ఫైన్, యూఆర్ రెడీ టు ప్లే పరుగు పరుగు. ఈ పరుగు పరుగు ఏంటంటే, ఈ బస్తా ఉంది కదా, ఈ బస్తాలో మీరు అందరూ దిగుతారు. ఓకే, దిగిన తర్వాత నేను గెట్ సెట్ గో అంట ఇక్కడ నుంచి ఆ కార్నర్ వరకు జంప్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, జంప్ చేస్తూ వెళ్ళి ఆ కార్నర్ లో మనకు ఒక బౌల్ ఉంది. ఆ బౌల్లో 4 బాల్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని ఈ బౌల్లో డ్రాప్ చేయాలి ఇక్కడికి వచ్చి. అండ్ మీరు ఎప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారో టైమర్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ పర్సన్ ఎవరైతే ఇక్కడికి వస్తారో అక్కడ టైమర్ స్టాప్ చేస్తున్నాను. సో ఫైనల్ గా ఏదైతే తక్కువ స్కోర్ లో ఉందో, అంటే టైమర్ ఏదైతే తక్కువ ఉందో దిల్ బి ద విన్నర్స్. అబ్బాయిలా ఫస్ట్ అమ్మాయిలా మారుతున్నాం మనం. ఎక్కడ తగ్గాం మనం. ఓకేనా? కమ్. ఓకే ఫైన్, మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు కదా, టైమర్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ డోంట్ బి లేజీ, లాస్ట్ పర్సన్ ఎవరైతే వస్తారో అక్కడే టైమర్ స్టాప్ అవుతుంది. సో ఇదే డిసైడ్ అవుతుంది ఇద్దరు తక్కువ స్కోరింగ్ లో అబ్బాయిలు ఉన్నారా అమ్మాయిలు ఉన్నారా. వెళ్ళేది నీ టీం కాబట్టి టైమర్ నా చేతిలో ఉండాలి. ఓకే, నాకు తెలుసు నువ్వు అడ్డొస్తావు అని. సో గెట్ సెట్ గో. ఓకే, టైమర్ కూడా రెడీగా ఉంది. సో గెట్ సెట్ గో.
ఓకే వెల్ ప్లేడ్ యార్ వెల్ ప్లేడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా బాగా ఆడారు అండ్ మీ రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందు బిఫోర్ ఒక ఫీడ్బ్యాక్ శ్రవంతి చెప్పు నీకు ఎలా అనిపించింది పరుగు పరుగు ఐ ప్లేడ్ ఇట్ ఫర్ ఫస్ట్ టైం చాలా భయంగా ఉంది దివ్య నీకు ఎలా అనిపించింది పరుగు పరుగు చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఓకే భయపడ్డాను కింద పడతానేమో అనేసి ఫైనల్ గా రీచ్ అయ్యా నైస్ యార్ థ్యాంక్ యూ బస్తాలు వేసుకొని రోజు ఆడతారా మీరు ఇది ఫస్ట్ టైం కదా మరి అదే షేర్ చేసుకో థ్రిల్లింగ్ గా ఉంది ఓకే మౌనిక చెప్పు నీకు ఎలా అనిపించింది పరుగు చాలా ఫన్నీగా అండ్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది వేరిక నీకు ఎలా అనిపించింది పరుగు పరుగు చాలా బాగుంది కాన్ఫిడెంట్ గా వెళ్ళొచ్చాం నైస్ వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ ఓకే భరత్ నీకు ఎలా అనిపించింది పరుగు పరుగు చాలా ఫన్నీగా అనిపించింది సంతోష్ నీకెలా అనిపించింది పరుగు పరుగు సంథింగ్ న్యూ ఎంటర్టైన్మెంట్ అండ్ సింప్లీ సూపర్ ఓకే ఎంటర్టైన్మెంట్ అర్థమైంది ఎంటర్టైన్మెంట్ కి ముందు న్యూ సంథింగ్ న్యూ ఎంటర్టైన్మెంట్ ఓకే అన్ని న్యూ ఎంటర్టైన్మెంట్ సంథింగ్ స్పెషల్ దేవేందర్ నీకెలా అనిపించింది పరుగు పరుగు చాలా కొత్తగా ఉంది కానీ బాగుంది వంశీ నీకెలా అనిపించింది పరుగు పరుగు బాగుంది బాగా ఎంటర్టైన్మెంట్ గా ఉంది ఓకే నైస్ నువ్వు ఎంత ట్రై చేసినా ఎన్ని క్వశ్చన్ బ్యాంక్ ఆన్సర్లు నువ్వు చెప్పిన వాళ్ళ ఆన్సర్ సింపుల్ గా ఇస్తారు ఇట్స్ టైమ్ టు అనౌన్స్ ద రిజల్ట్స్ కాబట్టి ఇక్కడ అమ్మాయిలు రీచ్ అయ్యారు ఇన్ జస్ట్ 20 seconds లో గట్టిగా సో అబ్బాయిలు రీచ్ అయ్యారు ఇన్ 19 seconds సూపర్ సో ఈ పరుగు పరుగులో విన్నర్స్ బాయ్స్ చాలా బూస్టప్ అయిపోయారు కదా అమ్మాయిలు అబ్బాయిలు చాలా బూస్టప్ అయిపోయారు బ్రేక్ ఇచ్చాను కదా ఫుల్ ఎనర్జీ పెట్టుకుని ముందుకు వస్తున్నారు బిఫోర్ దట్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఇప్పుడు ఏమైనా గేమ్ లోకి వెళ్ళే ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంది సో మ్యూజిక్ ప్లీజ్ మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వస్తాపా మసాలం అంటే తేలా మీఠా ముద్దే ఎత్తాపా సీపూరా రావద్దన్న రయ్యా రయ్యా వస్తావా పోపోరా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా గుమ్మడి గుమ్మడి నిన్నొదలా బదలా బదలా గుమ్మడి పెళ్ళంటూ తప్పాలి ఆ పైనే నీకు నాకు చుమ్మడి అయితే యాడుంది తాళి I wanna make you ఆలే Give me my తాళి my life is ఖాళీ ఖాళీ యాడుంది తాళి I wanna make you ఆలే Give me my తాళి my life is ఖాళీ ఖాళీ సో బాను పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సూపర్ ఎలా ఉంది సూపర్ అండ్ గర్ల్స్ ఆల్రెడీ నన్ను అడితే నేనేం చెప్తా సూపర్ అన్నావు వాళ్ళని అడితే వాళ్ళు ఏం చెప్పారు సూపర్ అన్నారు వాళ్ళు సూపర్ పాట ఒక ఓగడ వేసుకున్నారు మాట్లాడకు వాళ్ళు సూపర్ అన్నారు నన్ను కాపీ చేసి సూపర్ అన్నారు సో మీరు వండర్ఫుల్ అనండి ఇంకా అమేజింగ్ అంటారు ఓకే ఆపండి బాబు ఆపండి ఇప్పుడు మనకి ఇంకో గేమ్ కూడా సిద్ధంగా ఉంది మరి ఆ గేమ్ బలూన్ బ్లాస్ట్ ఓకే ఈ బెలూన్ బ్లాస్ట్ ఆడడానికి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు సో అమ్మాయిలు ముందుకు వచ్చేసేయండి అలానే ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు రెడీగా ఉన్నారు సో లెట్స్ వెల్కమ్ దెం ఇటు బాయ్స్ ఇటు గర్ల్స్ ఇద్దరు రెడీయా ఓకే సో లెట్స్ ప్లే బలూన్ బ్లాస్ట్ విజయ్ ఇక్కడ బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నాయి అండ్ మా ఇక్కడ బెలూన్స్ రెడీగా ఉంది అక్కడ రింగ్ రెడీగా ఉంది అక్కడ జోకర్ మాస్క్ రెడీగా ఉంది అండ్ ఒక స్టిక్ రెడీగా ఉంది ఏంటి ఏమన్నా అర్థమైందా మీకు ఏం అర్థం కాలేదా వాళ్ళ కొట్టాలి బుగ్గలను వాళ్ళ కొట్టాలి కథం గేమ్ అయిపోయినట్టే కేల్ కథం దుకాన్ బంద్ పోవడం ఇంటికి
అంతేనా? అంత సింపుల్ కాదు. యాక్చువల్ గా ఇప్పుడు ఇద్దరు బాయ్స్ నుంచి ఇద్దరు గర్ల్స్ నుంచి ఒకే పార్టిసిపెంట్ ఆ రింగ్ లోకి వెళ్ళాలి, ఆ మాస్క్ వేసుకోవాలి, చేతిలో స్టిక్ పట్టుకోవాలి, కనిపించకుండా ట్రై చేస్తూ ఆ బలూన్స్ ని బ్లాస్ట్ చేయాలి అండ్ సెకండ్ పర్సన్ వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. ఇది కూడా ఓన్లీ 1 minute లో. ఓకేనా? ఫస్ట్ ఎవరు పర్ఫార్మ్ చేస్తారు? ఫస్ట్ ఎవరు ఆడతారు? గర్ల్సా బాయ్సా? బాయ్స్ ఏనా? గర్ల్సా బాయ్సా? డిసైడ్ అవ్వండి. ఓకే బాయ్స్ వచ్చేసేయండి, ముందుకు వచ్చేసేయండి. All the girls go uh-oh, swag with me now. You gotta let me go, you gotta let me go now. Say what? Hello hi, hello hi, hello hi. Andale to heart ni clean boche. Hello hi, hello hi, hello hi. ఓకే సో అక్కడ సాగర్ గైడ్ చేస్తాడు, ఇక్కడ ఆదిత్య బ్లాస్ట్ చేస్తాడంట. ఓకే ఆదిత్య రెడీయా? ఓకే గెట్ సెట్ గో. ఓకే ఫైన్, మీ ఇద్దరు ఇట్లా ఎవరు ఆడుతున్నారు ఇప్పుడు? ఆర్తి. నువ్వా? వర్ష గైడ్ చేస్తుంది. ఆర్తి నువ్వు రింగ్ లో ఉండే, నువ్వు ఆపు ఫస్ట్. వెళ్ళిపోయి ఆర్తి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీ టీమ్ లీడర్ ఉన్నాడు, రింగ్ లోంచి బయటకు వచ్చి నడుచుకొని కూడా బ్లాస్ట్ చేయమంటాడు. అవును, మేము సపోర్ట్ చేస్తాం అలాగే. ఓకే All the girls go uh-oh, swag with me now. You gotta let me go, you gotta let me go now. Say what? Hello hi, hello hi, hello hi. Andale to heart ni clean boche. Hello hi, hello. ఓకే సో టైమర్ కూడా రెడీ ఉంది. గెట్ సెట్ గో. వెల్ ప్లేడ్ హియర్. అండ్ విజయ్ ఇక్కడ మా ఆర్తి 1 బలూన్ బ్లాస్ట్ చేసింది. ఇక్కడ సాగర్ గైడ్ చేస్తే ఆదిత్య బ్లాస్ట్ చేశాడు 3 బలూన్. సో ఈ బలూన్ బ్లాస్ట్ లో విన్నర్స్ బాయ్స్. సో ఈ హ్యాపీనెస్ లో ఒక విన్నింగ్ సెలబ్రేషన్ ఉంది. సో మ్యూజిక్ ప్లీజ్.
చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే నీ శ్వాస వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో సరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగురుందే హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హే హే కను తేలేలా హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా చమేసి నిన్ను నెలానే మరిచానే చలవని పదం కలిసింది మనసా ముగియని కథం నిలిచారు మనసా ఊపిరి సగం నీ కోసమేగా నీలో నీ సంతోషం నాలో సంగీతం హూలాలా లా నీతోనే హూలాలా నీ వల్లే కాలో తేలేలా హూలాలా నీతో హూలాలా నీ వల్లే చాలా బూస్టప్ అయిపోయారు కదా అమ్మాయిలు అబ్బాయిలు చాలా బూస్టప్ అయిపోయారు బ్రేక్ ఇచ్చాను కదా ఫుల్ ఎనర్జీ పెట్టుకొని ముందుకు వస్తున్నారు బిఫోర్ దట్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఇప్పుడు ఏమైనా గేమ్ లోకి వెళ్ళే ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంది సో మ్యూజిక్ ప్లీజ్ వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగమాక అంటుంది జారేవుని ఉన్న పళ్ళం సుఖసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యి పొగరుందని రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నేను చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నేను చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సూపర్ ఎలా ఉంది సూపర్ సో మన నెక్స్ట్ గేమ్ రెడీగా ఉంది మరి ఆ గేమే పకడో పకడో సో ఈ పకడో ఆడడానికి మా ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు ముందుకు వచ్చేసండి తొందరగా వచ్చేసండి ఇద్దరు అబ్బాయిలు కూడా రెడీగా ఉన్నారు సో బాయ్స్ ముందుకు వచ్చేసండి వెల్ ఈ పకడోలో ఏంటంటే మనకి ఇక్కడ 20 బాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక బాస్కెట్ ఉంది అండ్ ఏం లేదా సింపుల్ గా మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీరు ముందుకు వస్తారు ఒకరు బాస్కెట్ పెట్టుకుంటారు ఈ 20 బాల్స్ లో మాక్సిమం మీరు ఎన్ని వేయగలుగుతారు అండ్ ఇక్కడ నుంచి ఎక్కువ వేస్తే మీరు అండ్ అక్కడ నుంచి ఎక్కువ వేస్తే వాళ్ళే విన్నర్స్ గా అనౌన్స్ అవుతారు సో ఫస్ట్ అబ్బాయిలా గర్ల్స్ ఆడతారు ఓకే గర్ల్స్ వచ్చేసేయండి ముందుకు వచ్చేసేయండి Toda toda page rap chicken just a magic rap chicken just a magic rap chicken
the magic. Rap, jumping just the magic. Rap, jumping just the magic. Just the magic. Rap, jumping just the magic. Rap, jumping just the magic. Just the magic. So get set go. Basic. Rap, jumping just the magic. Rap, jumping just the magic. Just the magic. Rap, jumping just the magic. Rap, jumping just the magic. So my balls catch చేసిన balls are 2. మా గర్ల్స్ క్యాచ్ చేశారు ఒక 3 balls. అండ్ ఈ పగడలో విన్నర్స్ కూడా మా గర్ల్స్ గట్టిగా చప్పట్లు. బాబు బాబు ఎర్ర బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు బాబు ఎర్ర బాబు బాబు ఓర్ర బాబు ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు బాబు ఓర్ర బాబు బాబు ఎర్ర బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు బాబు ఓర్ర బాబు బాబు ఎర్ర బాబు ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు మంచోడు మంచోడి వంటే రాంబాబు నువ్వు మనసం కిందికి పూరి నవ్వుర రాంబాబు ఇంట్లోకి రమ్మంటే నిన్ను రాంబాబు అరే ఇల్లే పీకి పందిరి వేస్తవి రాంబాబు సో విజయ మన లాస్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు ఒక మంచి పర్ఫార్మెన్స్ గేమ్ ని చేయడానికి మన ముందుకు రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ దెం. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రివ్వున నేలకు జారి నాకై వచ్చావే పొంగి నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లో అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా బాను పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే వీళ్ళు క్లాప్స్ లో ఉంది, ఇంత అదిరిపోయింది పర్ఫార్మెన్స్. అండ్ ఇప్పుడు మనం ఉన్నాం లాస్ట్ గేమ్, అది కూడా ఫైనల్ బ్యాటిల్లో. ఇప్పుడు తెలిసిపోద్ది తెలుసా, నువ్వు ఇంకా మాటలు బిల్డప్
చేతల్లో చూపించచ్చు. దమ్ముంటే చేతల్లో మా అబ్బాయిని చూపించడానికి రెడీ ఉన్నారు. ఇక్కడ మా అబ్బాయిలు రెడీగా ఉన్నారు. నువ్వు ఎందుకు? మాకు కూడా దమ్ము వస్తుంది, మాకు కూడా దమ్ము వస్తుంది, మాకు దమ్ము ఉంది, మేము చూపిస్తాం. ఇంకా దేని గురించి వస్తారు మా అబ్బాయిలు ఇక్కడ బ్రేవ్ గా వచ్చి గేమ్ ఆడతారు. సో మరి ఆ గేమే సై అంటే సై. ఓకే ఫైన్. ఈ సై అంటే సై ఆడడానికి మా అమ్మాయిలు 5 రెడీగా ఉన్నారు. సో ముందుకు వచ్చేసేయండి. ఓకే అండ్ అలానే మా టీం నుంచి కూడా 5 బ్రేవ్ బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ వచ్చేసేయండి. అలా మోటివేట్ చేస్తే గానీ వాళ్ళు ముందుకు రారు, అందుకే ఇది అది. ఓకేనా? ఓకే ఓకే ఫైన్. సో బాగా ఎప్పుడు మా అబ్బాయిలు ఏంటో ఆట పట్టిస్తూనే ఉంటాడు. అరే ఫస్ట్ సై అంటే సై మనం ఆడుతున్నామా, అబ్బాయిలు ఆడుతున్నారా? మనమే ఆడుతున్నాం. చూసినా స్ట్రాంగ్ అంట ఏదేదో చెప్పింది వాళ్ళ దగ్గర. కానీ ఇంతకేం ఆడాలంటే ఇక్కడ ఒక గ్రీన్ కార్పెట్ ఉంది అండ్ గ్రీన్ కార్పెట్ మీద 3 వెరైటీస్ ఉన్నాయి, చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్. ఇక్కడ ఒక మ్యాట్ ఉంది. ఈ మ్యాట్ లో ఒక పర్సన్ బోర్లా పడుకోవాలి, మిగతా 4 మోయాలి. ఓకే, మ్యాట్ లో పడుకున్న పర్సన్ ఈ చాక్లెట్స్, బాల్స్, లెమన్స్ ఏం దొరికితే అవి తీసి మ్యాట్ లో వేయాలి, విసిరేయద్దు, పైకి వేసుకోవాలి. సో ఇక్కడ నుంచి అక్కడ వరకే పిక్ చేస్తారు, బట్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం పిక్ చేయరు. ఓకే, సో మనం ఆడుతున్నాం కదా మరి. ఓకే కమ్ వచ్చేసేయండి. సై అంటే సో మాక్సిమం అన్ని వెరైటీస్ పిక్ చేయాలని డ్రాప్ చేయాలి, బయటపడేది. ఓకేనా? గెట్ సెట్ గో. ఫస్ట్ మనం ఇప్పుడు లెమన్ కౌంట్ చేస్తున్నాం. ఓకే 1 2 టోటల్ 2 లెమన్స్. అండ్ ఇప్పుడు బాల్స్ కౌంట్ చేద్దాం. 1 2 ఓన్లీ 2 బాల్స్. అండ్ ఇప్పుడు చాక్లెట్స్. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36. అమ్మాయిలకి 36 చాక్లెట్స్ దొరికితే రియాక్షన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు బాయ్స్ టర్న్. బాయ్స్ వచ్చేసేయండి. రెడీయా? రెడీ. సై అంటే సై. సో గెట్ సెట్ గో.
14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 chocolates. Total 25 chocolates. And ఇప్పుడు లెమన్ కౌంట్ చేస్తున్నాం. 1, 2, 3, 4, 5, 6 and total 6 lemons and 0 balls. Balls లేవు. సో యాజ్ యూజువల్ గా మనకు ఒక ట్విస్ట్ ఉంటుంది. సో ఫైనల్ గా ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే వి హావ్ అ స్కోరింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, చాక్లెట్ కి ఒకటి, లెమన్ కి ఒకటి, బాల్ కి ఒకటి, మూడింటికి ఒక్కొక్క స్కోరింగ్ ఉంది. సో ఆ స్కోరింగ్ మనకి డిసైడ్ చేస్తుంది విన్నర్స్ ఎవరు అనేది. సో ఫస్ట్ స్కోరింగ్ ఎవరిది తెలుసుకుందాం. మనదా అబ్బాయిలదా? వాళ్ళ స్కోర్ మనం తెలుసుకోవాలంట. ఫైన్. సో బాయ్స్ ఫస్ట్ ఏం స్కోర్ కావాలి మీకు? చాక్లెట్స్. ఓకే, ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 36 చాక్లెట్స్ ఉన్నాయి. 36 చాక్లెట్స్ కి ఒకరు ఒకే చిట్ పిక్ చేయండి. ఒకే చిట్. yes ఓపెన్ చేయండి. చెప్పు. 50. సో 36 into 50. well so and ఇప్పుడు లెఫ్ట్ అవుట్ లెమన్స్ అండ్ బాల్స్. ఓకే ఓకే, బాల్స్ ఆ లెమన్స్ ఆ? ఎన్ని లెమన్స్? 2 lemons की score boys. 100. So 2 into 100. 2 balls की score boys. 10. So 2 into 10. ఓకే, సో ఇప్పుడు బాయ్స్ స్కోర్ గర్ల్స్ చూస్తారు. సో ఫైన్, ఫస్ట్ మీకు లెమన్స్ ఆ? ఎన్ని లెమన్స్ ఉన్నాయి? 6. yes 6 lemons की స్కోర్. 100. So 6 lemons की score 100. And ఇప్పుడు left out chocolates. 25 chocolates. So chocolates 25 into 10. Okay, so fine. ఇద్దరు బాడారు and it's time to announce the results కాబట్టి ఒక చిన్న కౌంట్ డౌన్ తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కౌంట్ డౌన్. ఓకే, అమ్మాయిలే కౌంట్ చేస్తారంట ఒకసారి. 9 8 7 6 5 4 3 2 1 and my boys score 850. అండ్ 2020 మ్యాచ్ ఎలా ఉంటుందో మా స్కోర్ కూడా అలాగే ఉంటుంది. 2-0 2-0 2020 తో అమ్మాయిలు అంటే సైలో విన్నర్స్. ఓకే వెల్ ఫైన్. సో ఓవరాల్ గా బాయ్స్ గెలిచారా గర్ల్స్ గెలిచారా అన్నది పక్కన పెడితే ఇక్కడ గెలిచారు నిషిత కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో హియర్స్ ఇవాల్టి మన వండర్ఫుల్ అండ్ సూపర్ అండ్ వాట్ నాట్ ఎపిసోడ్ అని చెప్పాలి. సో సూపర్ ఎపిసోడ్ విత్ ది స్టూడెంట్స్ అండ్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ So this is Baru and me Vijaya signing off. Bye.